హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీ. ఈరోజు మీ ముందుకు ఒక అథెంటిక్ రెసిపీతో వచ్చేసానండి. అదేంటి అంటే ప్రాన్స్ బిర్యానీ. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బట్ కొంచెం కష్టపడాలి, కష్టమేం కాదు, మ్యారినేషన్ చేసుకోవాలి కాబట్టి. బిర్యానీ అంటేనే అసలు చాలా ఇంట్రెస్ట్గా చేయాలి. ఇంట్రెస్ట్ మిస్ అవ్వకుండా చేయండి, అవుట్పుట్ మాత్రం అదిరిపోతుంది. సో దానికోసం నేను 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. అవన్నీ క్లీన్ చేసేసరికి 1/2 కేజీ వచ్చేసాయి. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి, అంటే మరీ హెవీగా కాకుండా. 1/2 కేజీ కదా. ఈ మధ్యలో బ్లాక్ కలర్లో ఉంటుందండి, అది కంపల్సరీ తీయాలి, ఎందుకంటే ఇది దాని డైజెస్టివ్ సిస్టమ్. సో తీసేయాలి. ఇది బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అండి, రాతి పువ్వు అంటారు. అండ్ నెక్స్ట్ ఇది బ్లాక్ నల్ల యాలక. ఈ రెండు ఉంటే కనుక వెయ్యండి, లేకపోతే స్కిప్ చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మన యాలక్కి దానికి డిఫరెన్స్ చూపిస్తున్నాను మీకు. ఆ నల్ల యాలక అన్నది చాలా పెద్దగా ఉంటుంది. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. 1 స్పూన్, 1 పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకున్నాను. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ అండి, నేను ఇవి ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నీట్గా. చూడండి చక్కగా క్రంచీగా ఉంటాయి. ఒకసారి నేను చేతి ఇలా అంటాను చూడండి, క్రంచీగా అసలు ఎలా ముక్కలు ముక్కలు అయిపోయాయో. ఇలా ఉంటే బిర్యానీకి పర్ఫెక్ట్ అండి. కొంచెం మెత్తగా ఉంటాయి, అవి అయితే నాకు తెలిసి సూటబుల్ కాదు. చూడండి మంచిగా ఉండాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా దమ్ బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తాయి. సో బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 250 గ్రామ్స్ పెరుగు తీసుకున్నానండి. గ్రేవీ కోసం కంపల్సరీ తీసుకోవాలి, ప్రాన్స్ బిర్యానీ కదా. ఎందుకంటే 1/2 కేజీ వచ్చాయి కాబట్టి ప్రాన్స్, 250 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 కలిపి యాడ్ చేసేస్తున్నాను. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 లెమన్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే 1/2 కేజీ ప్రాన్స్ కాబట్టి 1/2 లెమన్ సరిపోతుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసేయాలండి, ఆ ప్రాన్స్కి మంచిగా పట్టాలి. ఇది ఆయిల్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలితే అది వేసేసాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఈ 2 వేసాం కదా, ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదు అసలు మన బిర్యానీది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ 2 కూడా. చూడండి మిక్స్ చేస్తాం కదా, ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో కదా. అండ్ ప్రాన్స్కి మీరు మిక్స్ చేసేటప్పుడు మంచిగా కోట్ చేయాలండి, అప్పుడే లోపలికి ఉప్పు కారం అన్నీ పడతాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి 1 గంట పాటు, మినిమం గంట సరిపోతుందండి. మీరు ఇంకా నైట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను బిర్యానీ కోసం గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కర్రీ ప్రిపేర్ చేయబోతున్నామండి. నేను ఇంకా గిన్నెలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ గిన్నె తీసి పొయ్యి మీద పెట్టాను. మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసేస్తున్నాను చూడండి, ఎందుకంటే దీనిలో వేసాం కదా మనం, ఆయిల్ వేసాం, నెయ్యి వేసాం, ఇంకా అక్కర్లేదు, జస్ట్ అలా వేసేయాలి. అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోమండి మనం, ఎందుకంటే పెరుగులో కొంచెం వాటర్ ఉంటుంది, ప్రాన్స్లోనే చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో మంచి కుక్ అయిపోతుంది, సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం అలాగా, అదంతా స్ప్రెడ్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన రైస్ పక్కన పెట్టుకుందామండి, ఉడకపెట్టుకోవాలి కదా. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. చూసారా, వాటర్ పెట్టేసుకున్నాను. చూడండి ఇది ఉడుకుతుంది కదా, వాటర్ ఇంకా వస్తున్నాయి ప్రాన్స్లో నుంచి చాలా వాటర్ వస్తాయండి. మంచిగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. చూడండి వాటర్ అయితే హీట్ అయ్యాయి. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్లో. ఇది బియ్యం ఎక్కువ, కొంచెం 1/2 కేజీ బియ్యం ఉన్నాయి కదండి, మీరు ఒక 1 లీటర్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది వాటరు. అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీంట్లో ఒక 1/2 లెమన్ పిండుతున్నానండి, మనకి బిర్యానీ రైస్ వైట్గా వస్తుంది లెమన్ పిండటం వల్ల. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. కొంచెం సాల్టు. ఈ సాల్ట్ వేసిన తర్వాత మనం వాటర్ టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పుగా ఉండాలండి, అప్పుడే రైస్ ఉడికితే ఉప్పు అంతా పడుతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా పొంగులు రావాలండి. సో ఇప్పుడు మనం కర్రీ వరకు వద్దాం. చూడండి కర్రీ మంచిగా కుక్ అవుతుంది కదా, ఇంకా ఆ వాటర్ కాస్త డ్రై అయిపోవాలి మంచిగా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. ఇది మాత్రమే మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేయలేదు, మనం వేయకూడదు. ఇప్పుడు వేస్తే డైరెక్ట్గా టేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం.
చూసారా ఇందాక రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి, ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయాయి కుక్ అయిన తర్వాత. ఇక్కడ ఈ వాటర్ కూడా బాయిల్ అవుతుందండి, మనం రైస్ పెట్టుకున్న వాటర్. ఇప్పుడు జస్ట్ నేను రైస్ కడిగి పెట్టుకున్నాను అంతే, 1/2 kg బాస్మతి రైస్ దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇంకా అస్తమానం తిప్పక్కర్లేదు, ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి. సో చూసారా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, కర్రీ చల్లారుతూ ఉంటుంది ఈలోపు. జస్ట్ ఆయిల్ మాత్రం పైకి వస్తుంది, సో అయిపోయినట్టే. ఇంకా మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వేపుకొని. చూడండి రైస్ అయితే మనం ఇలా నలిపితే అలా 2 pieces అవ్వాలి. 75% కుక్ అయినట్టే. ఇప్పుడు డ్రైన్ చేసేసుకుందాం వాటర్. చూసారా డ్రైన్ చేసేసాను. ఇప్పుడు లేయర్లా అయితే నేను వేయట్లేదండి, చూడండి జస్ట్ ఒకటే లేయర్. కర్రీ ప్రిపేర్ చేసిన గిన్నెలో కర్రీ ఉంది కదా, ఇప్పుడు దానిపైన ఈ రైస్ స్ప్రెడ్ చేసేస్తాను మొత్తం అంతే. స్టార్టర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. లేయర్స్ లాగా అంటే మీరు స్టార్టింగే వేయలేరు కాబట్టి మీకు ఇది ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మొత్తం రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడండి నేను పాలల్లో పసుపు వేసి నానపెట్టించాను కాసేపు. నేను ఫుడ్ కలర్స్ అవి ఎక్కువ యూజ్ చేయనండి. మీకు ఇంకా సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా మిల్క్లో నానపెట్టుకుని వేసుకోవచ్చు, కలర్ మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎస్ చూసారా, అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ పైన చల్లేసుకోవాలి. అండ్ ఇప్పుడు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలండి పైన. ఓకే డన్. చూసారా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు చుట్టూతా పిండి పెట్టడం అవి రాదు కదా, మీకు ఒక టిప్ చెప్పిన, టిష్యూస్ ఉన్నాయనుకో ఇంట్లో, ఆ టిష్యూస్ ఇలా పెట్టేయండి బిర్యానీ మీద, అప్పుడు ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటుంది, రైస్ మంచిగా కుక్ అవుతుంది. చాలామంది మూత పెట్టేసి పైన బట్ట కప్పుతారు, ఆ బట్ట స్టవ్ వెలుగుతుంది కదండి, భయం కొంచెం, ఏమో ఇటు పక్క నుంచి ఏమన్నా అంటుకుంటుందేమో అని. అది ఏమొద్దు, ఇలా లోపల టిష్యూస్ పెట్టేసుకుంటే ఆ ఆవిరి బయటికి రాదు. జస్ట్ ఫుల్ ఒక 5 minutes, సిమ్ ఒక 5 minutes పెడితే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనండి. జస్ట్ ఒక 10 minutes తర్వాత బిర్యానీ చూద్దాం మనం. సూపర్గా కుక్ అయిపోయింది అంతే, ఇంకా డౌట్ అయితే లేదు. ఒకసారి చూద్దాం. టిష్యూస్ రిమూవ్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ద బిర్యానీ. చూడండి రైస్ మంచిగా కుక్ అయిపోయాయి. ఎస్, ఇంకా ఒక 15 minutes మీరు అలా ఉంచేస్తే ఆవిరికి మంచిగా మగ్గుతుందండి. టిష్యూస్ రిమూవ్ చేసేసి మూత పెట్టేసి అలాగే ఉంచండి. మీరు వడ్డించుకునేటప్పుడు కింద నుంచి పైకి తీయాలండి, ఎందుకంటే బిర్యానీ కదా, ప్లస్ ఆ బియ్యం ముక్కలు ముక్కలు అయిపోతాయి పైనుంచి తిప్పితే. చూడండి నేను అట్లా తీస్తున్నాను. అది ప్రాన్స్ వస్తున్నాయి పైకి. మంచిగా రైతా పెట్టుకొని సండే ఎంజాయ్ చేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అవుట్పుట్. సో ప్లేట్ అవుట్ చేసిన తర్వాత ఇలా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.